SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్, వెల్కమ్ టు ఐడిప్. శరీరంలో అన్ని భాగాల్లో కల్లా నయనం ప్రధానం అంటారు. ఓ కంటి వైద్యుడు మన జీవితాన్ని నిలబెడతారు. అలాంటప్పుడు ఒక మంచి హాస్పిటల్, ఒక మంచి కంటి వైద్యుడు ఎక్కడుంది? ఇలా వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎవరికి కంటి వైద్యం అవసరమైనా వెతుక్కుంటూ వస్తున్న హాస్పిటల్ ప్రెస్టిన్ ఐ హాస్పిటల్. ఇప్పుడు ఇదే హాస్పిటల్లో చిన్ని కృష్ణ గారు మనతో ఉన్నారు. అసలు ఆయన ఈ హాస్పిటల్లో ఎందుకున్నారు, ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ చిన్ని కృష్ణ, నమస్కారం. నమస్కారం రాజా గారు. సార్ ఏం సార్ మీరు ఇక్కడ? జ్ఞానేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అంటే అన్ని ఇంద్రియాల్లోకెల్లా కన్ను చాలా ఇంపార్టెంట్ అని మన వేదాలు చెప్తాయి. సో అట్లాంటి కన్ను వయసు 50 సంవత్సరాల మీద పడ్డ ప్రతి ఒక్కరికి చత్వారం రావటం అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి మన తాతలు ముత్తాతలు ఈ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఎంతో మంది కంటి డాక్టర్లు, కంటి ఆసుపత్రులు ఉన్నాయి. కానీ ఈ ప్రెస్టీన్ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రత్యేకత, ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అన్నిటికంటే ప్రధానంగా అమెరికా లాంటి పెద్ద దేశాల్లో ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్టీన్ పెట్టినటువంటి డాక్టర్ గారి పేరు మన నెల్లూరు వాస్తవ్యులు. ఏంటి, హీ ఈజ్ ద నెంబర్ 1 అని నేను ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు చెప్తాను. ఆయన పేరు జగదీష్ రెడ్డి గారు. ఈ భూమి మీద ఇదొక్కటే క్యాప్షన్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ భూమి మీద చీమ కుట్టని మనిషి ఉండడు, వయసు పెరిగిన తర్వాత సైటు రాని వృద్ధుడు ఉండడు. చీమ గుట్టని మనిషి ఉండడు కాబట్టి ఆ చీమ చురుకేంటో తెలుస్తుంది. ఆ చీమ కుట్టిన నొప్పి లేకుండా కూడా ఆపరేషన్ చేసే ఏకైక వ్యక్తి ఈ భూమి మీద జగదీష్ రెడ్డి గారు, ప్రెస్టీన్ హాస్పిటల్స్, మదాపూర్. చీమ నాకు ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది. అసలు ఆపరేషన్ అయిన 2వ సెకండ్ నేను ఈ విశ్వాన్ని పూర్తిగా చూడగలుగుతున్నాను, ఆనందపడ్డాను. చీమ కుట్టినంత నొప్పి కూడా నాకు లేదు. ఎంతో మంది పెద్దలు కె విశ్వనాథ్ గారు అంతే, ఇంకా మా పరుచులు, ఇంకా చాలా మంది సినీ పెద్దలందరూ. సో నేను ఆశ్చర్యపోయాను. వైద్యుడు భగవంతుడితో సమానం అంటారు, వైద్యో నారాయణో హరేని. అట్లా జగదీష్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సేవలు మీరు భారతదేశం మొత్తం కూడా అందించాలని, చీమ కుట్టకుండా నొప్పి లేని ఆపరేషన్ చేసే ఏకైక డాక్టర్గా మీకు ధన్యవాదాలు తెలియకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ సార్. ఓ మంచి వైద్యం ఎక్కడ ఉంటే, ఓ మంచి డాక్టర్ ఎక్కడ ఉంటే అక్కడికి పేషెంట్స్ అంతా క్యూ కడతారు. ఎందుకంటే నయనం చాలా ప్రధానం. మనిషి శరీరంలో జ్ఞానేంద్రియాలన్నింటిలో కల్లా నయనం అనేది చాలా ప్రధానం. ఆ కంటికి మంచి వైద్యాన్ని అందిస్తూ డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రెస్టీన్ హాస్పిటల్. ఇప్పుడు ఈ హాస్పిటల్లో కంటి వైద్యం చాలా ఫేమస్. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడే వైద్యం తీసుకుంటారు. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. డాక్టర్ ఆయన అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. జగదీష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. అంటే సార్, మామూలుగా ఇండస్ట్రీలో సినిమాల గురించి, కొత్త సినిమాల గురించి, వాటి గురించి ఎక్కువగా వింటాం. బట్ ఇప్పుడు వచ్చేసి ఇండస్ట్రీలో మీ హాస్పిటల్ గురించి ఎక్కువ పేరు అనిపిస్తుంది. అంటే ఎందుకు సార్ సినిమాలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారంట? సో మనము ఇక్కడ, నేను డాక్టర్ సి జగదీష్ రెడ్డి అండి. నేను కార్నియా, క్యాట్రాక్ట్, లేజర్ ఐ స్పెషలిస్ట్ని. సో మనం ఇక్కడ ప్రెస్టీన్ ఐ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు
నాకు అప్పటికి 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ యుఎస్లో చాలా ఫెలోషిప్స్ చేసి ఇక్కడ ప్రెస్టీన్ ఐ హాస్పిటల్ స్థాపించబడింది అనమాట. ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ తెచ్చేసి ఇక్కడ పెట్టడము, ప్లస్ నా దగ్గర ఉన్న ఎక్స్పర్టీస్తో మనం ట్రీట్మెంట్ చేయడము. సో చాలా చాలా అరుదుగా ఉన్న డిజీజెస్ ట్రీట్ చేయడం వల్ల ఐ థింక్ చాలా మందికి ఇది వచ్చింది అనమాట. సో మనం ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ప్రెస్టీనియా హాస్పిటల్స్ లో మనము కేర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డాక్టర్ గా మీ సర్వీస్ ఎలా స్టార్ట్ అయింది, ఈ హాస్పిటల్ ఎలా మొదలైంది? సో ఈ హాస్పిటల్ స్థాపించడానికి కారణం ఏంటంటే మనము టెక్నాలజీ చాలా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది, కానీ అన్ని టెక్నాలజీస్ అన్ని చోట్ల ఉండవు. సో ఎక్స్పర్టీస్ టెక్నాలజీ రెండు కలిస్తే మనకి రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మన హైదరాబాద్ ప్రజలకి లేదా ఆంధ్ర తెలంగాణ ప్రజలకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అన్ని విధాలుగా ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. అండ్ ఇప్పుడు వైద్య రంగంలో టెక్నాలజీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఎక్విప్మెంట్ కూడా బెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఉండాల్సిన అవసరం అయిపోతుంది. అండ్ మన హాస్పిటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది? సో మనం ఏంటంటే ఐకి ఎస్పెషలీ టెక్నాలజీ చాలా రోల్ ప్లే చేస్తుంది. ఐ చిన్నగా ఉండడం ఒకటి కారణము, అంటే ప్రెసిషన్, అంటే మనం చేసే ప్రతి స్టెప్ చాలా ప్రిసైజ్గా ఉండాలి, దాన్ని బట్టి రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఐ సర్జరీ ఒక్కటే పేషెంట్స్ మరుసటి రోజే వాళ్ళ రిజల్ట్ని వాళ్ళే చూడగలుగుతారు. సో మనం అంత ప్రిసైజ్గా చేయాలంటే మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడాల్సి వస్తుంది. ప్రెస్టీన్ ఐ హాస్పిటల్ మీరు చూస్తున్నట్టు లేజర్ టెక్నాలజీ అంతా వాడడం జరుగుతుంది. దాంతోపాటు డిజీజెస్ అంటే ఒక ప్రాబ్లం ఉందని డిటెక్ట్ చేయడానికి కూడా మనం చాలా ఎక్విప్మెంట్ వాడడం జరుగుతుంది. ఇక్కడున్న ఎక్విప్మెంట్ అన్ని జర్మనీ, యూకే, యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. వీటన్నిటి వల్ల మనము ఏం ప్రాబ్లం ఉందో డిటెక్ట్ చేయడము, దానికి ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుందో తెలుసుకోవడము, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. సో రిజల్ట్స్ బాగుండడం వల్ల మన ఈ మెసేజ్ అందరికీ స్ప్రెడ్ అయ్యి అందరూ ఇక్కడికి ట్రీట్మెంట్ రావడం కోసం ప్రయత్నిస్తుంటారు. కంటి ఆపరేషన్ అంటే ఈ రోజు కూడా చాలా మందిలో రకరకాల భయాలు, ఆందోళనలు ఉంటాయి సార్. అండ్ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ కి ఏం చెప్తారు? సో ఈ మంత్ వచ్చేసి మనకి క్యాట్రాక్ట్ అవేర్నెస్ మంత్, గ్లోబల్ క్యాట్రాక్ట్ అవేర్నెస్ మంత్ అన్నమాట. చాలా మంది క్యాట్రాక్ట్ అంటే ఏదో పెద్ద సర్జరీ భయపడడం అలా జరుగుతుంది. ఇక్కడ ఉన్న టెక్నాలజీతో ఉన్న ఎక్స్పర్టీస్తో నేను చెప్పేది ఏంటంటే క్యాట్రాక్ట్ సర్జరీ ఈజ్ అ పెయిన్లెస్ ప్రొసీజర్, బ్లడ్లెస్ ప్రొసీజర్ అన్నమాట. పెయిన్ ఉండదు, బ్లడ్ ఉండదు. ఇన్సిషన్ వచ్చేసి మనం చేసే కట్ కూడా 2 mm లోపలే ఉంటుంది. రికవరీ వచ్చేసి ఇమీడియట్ గా ఉంటుంది అన్నమాట. సో భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఇది ఒక 10 నిమిషాల్లో మనము వెరీ ప్రిసైజ్ సర్జరీ చేసి మంచి చూపు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా ఈ రంగంలో ఇదే రంగాన్ని ఎంచుకొని ఇక్కడే సర్వీస్ చేయడానికి అంటే మీరు పేషెంట్స్ ని ఎలా చూస్తారు? అంటే మీ సర్వీస్ ఇచ్చేటప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? సో నేను ఐ డాక్టర్ అవ్వాలనేసి చాలా చిన్నప్పుడే, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడే డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ సర్వీస్ ఇండస్ట్రీ అంటే సర్వీస్ ఇవ్వడము అంటే మనము ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే పేషెంట్స్ మనకి పెయిన్తో లేక బాధతో వస్తారనమాట. వాళ్ళ లెవెల్లో ఆలోచిస్తేనే మనకి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అనమాట. వాళ్ళ నొప్పిని అర్థం చేసుకోగలుగుతాం. సో ప్రతి పేషెంట్ని నేను ఒక ఇండివిజువల్ గానే చూస్తాను. కన్ను ప్రాబ్లం ఉంది కదా, కన్ను ట్రీట్మెంట్ చేస్తే జరిగేది కాదు. మొత్తం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడం, వాళ్ళకి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి దీంట్లో. చాలా వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ట్రీట్ చేయడం వల్ల వాళ్ళకి రికవరీ కూడా చాలా స్మూత్ గా జరగడం జరుగుతుంది అనమాట. సో ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ కేర్ లో. సో దాన్ని ఇక్కడ ప్రెస్టీన్ హాస్పిటల్స్ లో మనము చాలా వరకు మనం పాటించడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చి వైద్యం తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్నారు కాస్త చెప్తారు? సో అందరి పేర్లు చెప్పకూడదు, చాలా మంది ఇష్టపడరు అనమాట. బట్ చాలా మంది తీసుకున్నాక నేను ఫస్ట్ ఒకరి పేరు చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు చాలా క్లోజ్ ఆయన హార్ట్ కి కె విశ్వనాథ్ గారు. హీస్ అ వెరీ బిగ్ మ్యాన్. సో ఇప్పుడు లేరు మన మధ్యలో, బట్ హీ వాజ్ ద వన్ నాకు వెరీ క్లోజ్ టు హార్ట్ అనమాట. సో ఆయన చేశాను. మిగతా వాళ్ళు చాలా మంది వచ్చారు, అంటే సురేఖ గారు మన దగ్గర చేసుకున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు అలా చేయించుకున్న వాళ్ళలో. సో బట్ చాలా మంది ఇష్టపడరు అట్లా వాళ్ళ పేరు చెప్పడము. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వాళ్ళకి నచ్చినట్లు మనం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, లేజర్ ట్రీట్మెంట్స్ తో అండ్ మెడికల్ ట్రీట్మెంట్ తో. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ సినీ ఫీల్డ్ నుంచి మన దగ్గరికి రావడం జరుగుతుంది.
అండ్ ఫైనల్ గా డాక్టర్ అంటే ప్రాణం పోసే దేవుడు అనే అంటారు. సో మీరు అంత గొప్ప సర్వీస్ అందిస్తున్నారు. మీ సర్వీస్ ఇలాగే కొనసాగాలని అండ్ ఇలాగే బెస్ట్ సర్వీస్ మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి రాజు గారు, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.